హాయ్ గాయ్స్, ఇదేంటి అంటే పైన నావి కిందన మా హస్బెండ్వి హ్యాండ్ ప్రింట్స్ అండి. మధ్యలో ఏంటి అంటే మా పెద్ద బాబుకి అరౌండ్ 9 months ఉన్నప్పుడు వాడికి హ్యాండ్ అండ్ ఫుట్ ప్రింట్స్ తీసి ఇలా గుర్తుగా ఫ్యామిలీ ఫ్రేమ్ లాగా చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఫ్రేమ్కి ఏంటి అంటే మా చిన్న బాబు ఫుట్ అండ్ హ్యాండ్ ప్రింట్స్ కూడా యాడ్ చేసి కంప్లీట్ మా 4 members ఫ్యామిలీ ఫ్రేమ్ లాగా చేసుకుందామని చూస్తున్నాము. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఓన్ గానే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ మేము రెడ్ కలర్ అయితే తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాము. చిన్న పిల్లలకు కదా కలర్స్ బదులు బీట్రూట్ యూస్ చేద్దామని ఫస్ట్ బీట్రూట్ ట్రై చేసాము. కాకపోతే అదంతా కలర్ రాలేదనమాట, చాలా లైట్ గా ఉంది. సో ఇక్కడ మేము రెడ్ కలర్ చూస్ చేసుకున్నాము. మీకు నచ్చిన కలర్స్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో వైట్ కలర్ ప్లెయిన్ చార్ట్ తీసుకొని బేబీ ఫీట్ అందులో ఒకసారి పెట్టేసి మంచిగా కలర్ అంతా అంటుకున్నాక చార్ట్ మీద మళ్ళీ మీరు ప్రెస్ చేసేస్తే మనకి మంచిగా ఫుట్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో ఇదే ఈ ప్రాసెస్ అంతట్లో డిఫికల్ట్ టాస్క్ అనమాట. పిల్లలు కదా సరిగ్గా అస్సలు ఉండలేరు. సో ఇలా 10 months కాకుండా మీరు అరౌండ్ 5 to 7 months ఆ టైంలో ఇలా ట్రై చేసిన పిల్లలు అప్పుడు అంత అలర్ చేయరు కదా, నీట్గా మనకి ప్రింట్స్ తీసుకోవడానికి అవుతుంది. సో వేసిన ఫస్ట్ టైమే ప్రింట్ అనేది మనకి నీట్గా వచ్చేయదు. అందుకని ఒక చార్ట్ తీసుకొని అలా ట్రయల్స్ వేస్తూ ఉంటే మనకి ఏవో కొన్ని బాగా వస్తాయి. అండ్ ఇక్కడ ఇది మీరు చూస్తే ఇది మా ఫస్ట్ బాబు టైంలో చేసిన ఫ్రేమ్ అని చెప్పాను కదా. ఫస్ట్ మేము మా హ్యాండ్ ప్రింట్స్ వేసుకోవడానికి వైట్ కలర్ ఫ్రేమ్ కి తగ్గట్టు చార్ట్ తీసుకున్నాము. అది కూడా కొంచెం థిక్గా ఉన్నది తీసుకుంటే బెటర్. మా హ్యాండ్ ప్రింట్స్ ఏమో గ్రీన్ అండ్ బ్లూ కలర్ లో సేమ్ అలానే ప్లేట్ లో కొంచెం కలర్ అండ్ వాటర్ మిక్స్ చేసుకొని డైరెక్ట్ గా పేపర్ మీద ప్రింట్ చేసాం. మిడిల్ లో మా బాబువి కాంట్రాస్ట్ లో రెడ్ కలర్ లో పెట్టేసి మా నేమ్స్ రాసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మా చిన్నోడికి అలానే చేస్తున్నాము. వీడికి వేరే కలర్ చూస్ చేసుకుందాం అనుకున్నాం కానీ రెడ్ ఒకటే బాగా అనిపించింది, మిగతా ఏమి ఫ్రేమ్ కి సూట్ అయినట్టు అనిపించలేదు. ప్రింట్స్ వేయించేసిన వెంటనే పక్కనే వైప్స్ పెట్టుకొని క్లీన్ చేసేసుకున్నారనుకోండి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ హ్యాండ్ ప్రింట్స్ వేయించేటప్పటికి వాడు మంచిగా పడుకున్నాడు కదా, ఏం ప్రాబ్లం లేకుండా నీట్ గా హ్యాండ్ ప్రింట్స్ వేయిద్దాం అనుకున్నాము. కాకపోతే హ్యాండ్స్ కదా పడుకున్నప్పుడు మాటికి క్లోజ్ చేసేస్తూ ఉంటారు. సో ఎలాగోలాగా ఇన్ని ప్రింట్స్ అయితే వేయించాము. ఇప్పుడు వీటిని ఈ విధంగా షేప్ లో కట్ చేసేసుకోవడమే. ఉన్న వాటిలో మీకు ఏవి మంచిగా అనిపిస్తాయో అవి కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా బుజ్జిగా కట్ చేసుకుంటే చాలు. చిన్నోడి ప్రింట్స్ అయితే కట్ చేసేసుకున్నాము. సో ఇవి పెట్టడానికి ముందు ఫ్రేమ్ అయితే ఓపెన్ చేసేసాము. కానీ ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే చిన్నోడి ప్రింట్స్ ఈ ఫ్రేమ్ లో ఎలా అరేంజ్ చేయాలి అని. ఫ్రేమ్ అయితే చాలా పెద్దది, కానీ ఫస్ట్ ప్రింట్స్ కరెక్ట్ గా మిడిల్ లో పెట్టాం కాబట్టి సెకండ్ ప్రింట్స్ పెట్టడానికి సఫిషియెంట్ ప్లేస్ అయితే లేదు. అందుకని చెప్పేసి ఏం చేసామంటే ఫస్ట్ పెట్టిన ప్రింట్స్ కూడా నీట్ గా జాగ్రత్తగా తీసేసి ఇలా సైడ్ బై సైడ్ అరేంజ్ చేసేసాము. అండ్ ఈ కట్ చేసిన బేబీ ప్రింట్స్ అయితే డబల్ టేప్ దొరుకుతుంది కదా, అవి చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఇలా మనకి నచ్చిన దగ్గర ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ లో గుర్తుగా నేను పెద్ద బాబుకి ప్రింట్స్ వేయించినప్పుడు ఆ డేట్ అనేది రాసుకున్నాను. 2023 Feb లో పుడితే ఇది మేము October లో 21st చేయించామన్నమాట. సో ఆ విధంగానే మా చిన్న బాబు కూడా ప్రింట్స్ వేయించిన డేట్ కూడా రాశాను. ఇక్కడ నేను 2025 రాయబోయి 4 రాసేసాను. మళ్ళీ నేను ఫ్రేమ్ తీసి కరెక్ట్ గా రాశాను. సో మీరు ఇలా మిస్టేక్ చేయకండి. మిడిల్లో అప్పుడు ఓన్లీ మా పెద్ద బాబు నేమే కదా రాసాము, అందుకని చిన్న హార్ట్ షేప్ లో వైట్ చార్ట్ కట్ చేసేసి పింక్ కలర్ వేసేసి పైన డాడ్ కింద మామ్ అని రాసి మిడిల్లో ప్రణయ్ సంయు అని మా ఇద్దరు పిల్లల పేర్లు రాశాను. సో నేనైతే ఇలా చేశాను. మీరు మీ క్రియేటివిటీ యూజ్ చేసి మీకు నచ్చినట్టుగా ఇది చేసుకోవచ్చు. లాస్ట్ అన్ని నీట్ గా ఫ్రేమ్ లో అరేంజ్ చేసుకోవడమే. అండ్ ఈ ఫ్రేమ్స్ కూడా మనకి ఈజీగా బయట గిఫ్ట్ షాప్స్ లో కానీ లేదంటే ఆన్లైన్ లో కూడా మనకి దొరుకుతాయి. మీకు నచ్చిన సైజ్ ఫ్రేమ్, ఒక మంచి వైట్ చార్ట్, కలర్స్ అండ్ డబల్ టేప్ ఉంటే సరిపోతుందండి. ఇలా కలర్ఫుల్ గా మెమరబుల్ ఫ్రేమ్ అనేది మనం చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇంత ఎఫర్ట్స్ పెట్టలేరు అంటే మనకి ఆన్లైన్ లో బేబీ హ్యాండ్ అండ్ ఫుట్ ప్రింట్స్ కిట్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటుంది. అందులో అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వాటి లింక్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీకు కావాలంటే చెక్అవుట్ చేయండి. సో ఫైనల్ గా అయితే మా ఫ్రేమ్ ఇలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అండ్ నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బాయ్.